అదేవిధంగా సామాజిక ఉద్యమకర్తలందరూ కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ అనేటటువంటిది లెజిటిమేట్ డిమాండ్ అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఇస్తున్నప్పుడు కూడా వివిధ కారణాల వల్ల ఏదైతే ఎన్టీ రామారావు కొంత ప్రయత్నం చేసి 41% ఇచ్చే ప్రయత్నం చేసినా కానీ అది ఎగిరిపోయిన తర్వాత కూడా ఈ డిమాండ్ సజీవంగా ఉన్నప్పుడు కూడా ఏదైతే 2024 ఎలక్షన్స్ కొరకు 23 ఎలక్షన్స్ కొరకు కాంగ్రెస్ పార్టీ 42% హామీ ఇస్తాననేటటువంటిది ప్రధాన గ్యారెంటీగా ముందుకు వచ్చిన తర్వాత బీసీలందరూ కూడా న్యాచురల్ గా అది ఆహ్వానించారు. అదేవిధంగా ఇది సాధించబడతాయని చెప్పి వస్తుందని చెప్పి ఆశించి అదే దానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అనేటటువంటిది జరిగింది. అదే ప్రధాన డిమాండ్ గా ప్రధాన సిస్టమ్ గా ఈ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది అధికారంలోకి రావడం జరిగింది అనేటటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ ఏంటంటే స్థానిక విద్యా ఉద్యోగ అదేవిధంగా కాంట్రాక్టులు ఇవన్నింటిలో కూడా ప్రధానమైనటువంటిది ఏంటంటే విద్యా ఉద్యోగ రంగాలు. విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రత్యేకించి ఉన్నత విద్యలో కానీ అదేవిధంగా ఉద్యోగాల్లో కానీ 42% వస్తే మొత్తం సమాజం రూపురేఖలు మారిపోతాయి. ఈ రకమైనటువంటి సమాజం ఉంటది. వచ్చేతరం అనేటటువంటిది అద్భుతమైన అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ కంటే కూడా అద్భుతమైనటువంటి వెలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అగ్రకుల పార్టీలే కావడం కారణంగా ఈ 70 సంవత్సరాల చరిత్రలో కూడా ఈ ఆశ చూపిస్తుంది. కానీ దీనికి ఏంటిదంటే ఆలోచన ఏదైతే ప్రకటన మాత్రము కంప్లీట్ చేసినటువంటి కార్యాచరణ మాత్రము ఇంతవరకు రూపొందించబడలేదు అనేటటువంటిది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అయితే ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ December 9th 2023 కూడా దీని కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి దాన్ని ఇంతవరకు కూడా అమలు చేయడానికి ముందుకు రాలేదు. అదే విధంగా కార్యాచరణ రూపొందించలేదు. గట్టి ప్రయత్నం ఇంతవరకు కూడా చేయలేదనేటటువంటి విషయము మనకు అందరికీ కూడా తెలిసి 2 సంవత్సరాలు రకరకాల అంశాలను ముందు తీసుకొచ్చి కాలయాపన చేసింది కాబట్టి కార్యాచరణకు మాత్రము సంసిద్ధం చేయలేదనేటువంటిది మరొకసారి మనము ఆరోపిస్తూ దీని కొరకు వాళ్ళు రకరకాల పారామీటర్స్ రకరకాల కుట్రలు అనేటటువంటి తీసుకురావడం జరిగింది. ఒక దశలో ఏం తీసుకొచ్చిందంటే ఇదేదంటే ప్రభుత్వ బాధ్యత కాదు, బీసీ సంఘాల బాధ్యత, మీరు ఢిల్లీలో పోయి మీరు మొత్తము ఆ యుద్ధం చేయండి అనేటటువంటి విధంగా కూడా తన భుజస్కాలమైనటువంటి బాధ్యతను పక్కకు తెప్పించేటటువంటి విషయం కూడా మనం అందరం చూసినాం. అయితే ఇప్పుడు ఏంటిదంటే వాళ్ళు ఎంత చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా ఫేవరిజం చూపించేటటువంటి పరిస్థితి బీసీలకు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు స్థానిక సంస్థలు కానీ అదేవిధంగా మిగిలిన కార్యక్రమాల్లో కూడా ముందు పోతలేరు కాబట్టి, అంతేకాకుండా 42% మేము రిజర్వేషన్లు ఇచ్చేదాకా మేము ముందు పోము అనేటటువంటి ఒక ప్రకటనలు ముఖ్యమంత్రి నుంచి పార్టీ అధ్యక్షుల వరకు రెగ్యులర్ గా చేసుకుంటూ వస్తుంటుంటే నిజమేనేమో ప్రయత్నం చేస్తారేమో అని చెప్పేసి ఒక ఆశతోటి కాంగ్రెస్ పార్టీ మీద ఒక ఛాన్స్ అనేటటువంటి ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా మొన్న జూబ్లీ ఎలక్షన్స్ లో కూడా గెలిపించేటటువంటి ప్రయత్నం కూడా చేయడం అనేటువంటి బీసీలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం కారణం కూడా అది సాధ్యమైంది. అయితే దానికి ఎప్పుడైతే జూబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మరొక కోణం అనేటటువంటిది పబ్లిక్ చూపించేటటువంటి ప్రయత్నం చేసింది. దాని ప్రకారం ఏంటిదంటే కోర్టు తీర్పు అనే పేరు చెప్పేసి సర్పంచ్ ఎలక్షన్స్ కండక్ట్ చేసింది. వాస్తవానికి ఏంటిదంటే ఇంకా గట్టిగా ప్రయత్నం చేసే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటే, కానీ ఏంటిదంటే వాళ్ళు కోర్టు తీర్పు అనేటటువంటి దాన్ని ప్రమోట్ చేసి సర్పంచ్ ఎలక్షన్స్ ను కండక్ట్ చేసింది. అయితే సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, వాళ్ళ ఆలోచన వేరే ఉంది. సర్పంచ్ ఎలక్షన్స్ లా పబ్లిక్ అందరూ కూడా ఎన్నికల మత్తుకు పోతారు, ఇంటికో ఓటుకో 3000 అనేటటువంటి దాంట్లో కొట్టుకుపోతారు, ఇదే ప్రోలబడం కంటిన్యూ చేయాలనేటటువంటిది ఒక దుర్బుద్ధి అనేటటువంటిది మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఇది. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఏంటిదంటే అసెంబ్లీలో కూడా ఏజెండా పెట్టిండ్రు. ఏం ఎజెండా పెట్టిండ్రు? జడ్పీటీసీ ఎంపీటీసీ. ఇది ఇప్పుడు మనకున్నటువంటి ప్రధాన అంశము. ఈ రోజు మనం చర్చిస్తున్నటువంటి ప్రధాన అంశము, ఈ మీటింగ్ పెట్టుకున్నటువంటి అంశం కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ అంశము. మీరు అసెంబ్లీలో కూడా ఎట్లా ఎజెండాలు పెడతారనేటటువంటిది ఈ రోజు ప్రధానమైనటువంటి అంశము. ఎందుకంటే సర్పంచ్ల కంటే కోర్టు తీర్పు అడ్డం ఉంది. కోర్టు తీర్పు కూడా పార్టీ అడ్డం, అది ఓన్లీ స్టే, తుది తీర్పు కాదు అది. అయితే ఇక్కడ ఏంటిదంటే జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ మున్సిపాలిటీస్ కానీ సహకార ఎలక్షన్స్ కానీ దేని కూడా కోర్టు తీర్పు అనేటటువంటిది ప్రతిబంధకం లేదు.
మీరు దుర్బుద్ధి చేస్తున్న మీరు ఇప్పుడు, ఎందుకంటే ఇదే ఫ్లోలో కంప్లీట్ చేసేస్తే 42% అనేటటువంటిది ఎగరగొట్టడానికి ఇంతకు మించినటువంటి అనువైనటువంటి సమయం లేదనేటటువంటిది మీ దుర్బుద్ధి అని చెప్పేసి ఈ సందర్భంలో ఆరోపిస్తున్నాము. నిజానికి మీరేమన్నా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ దీని మీద మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు అసెంబ్లీలో ఏకంగా ఎట్లా పడుతుందని చెప్పేసి మేము ప్రధానంగా ప్రశ్నించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే 42% మీరు తుంగలు దొక్కడానికి ఇదే మంచి అవకాశం అని మీరు భావిస్తుండ్రా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే మీరు 42% అనే దాంట్లో కూడా ప్రధానంగా ఉంది ఏంటంటే విద్యా ఉద్యోగ రంగం. విద్యా ఉద్యోగ రంగంలో కూడా ఏదైతే రాబోయే రోజున కూడా విద్యార్థులు అదే విధంగా విద్యార్థిక యువకులు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఏ నోటిఫికేషన్ కూడా 42% లేకుండా రావద్దని, ఏ ఉన్నత విద్య కూడా 42% లేకుండా మేము వస్తే సహించబడేటటువంటి విధంగా ఉద్యమ వాతావరణం ఏర్పడేటటువంటి పరిస్థితిని మీరు ప్రివెంట్ చేసుకోవడానికి కొరకు మీరు ఇదే సమయంలో కూడా సర్పంచులలో కూడా ఇలా మనోస్థైర్యం ఎగరగొట్టడము, జడ్పీటీసీలు పెట్టేసేసి లోకల్ బాడీస్ పెట్టేసేసి వీళ్ళు మనోధైర్యాన్ని ఎగరగొట్టాలనేటటువంటిది ఒక కుట్ర